వాకాడలోని సివిల్ సప్లై స్టాక్ పాయింట్ గురువారం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. నిర్వహణ పనితీరుపై జిల్లా కలెక్టర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ వాకాడలోని సివిల్ సప్లై స్టాక్ పాయింట్ ను తనిఖీ చేయడం జరిగిందన్నారు. రైస్ ఎంత ఉంది, నాణ్యత ఎలా ఉంది అనే విషయాలపై పరిశీలించడం జరిగిందన్నారు. తరచు తనిఖీలు నిర్వహించడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఇక్కడ జరిగిన అవకతవకలు ఫిర్యాదులపై విచారణకు కమిటీ వేయడం జరుగుతుందన్నారు. ఆయన వెంట గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, వాకాడు తహసీల్దార్ రామయ్య పాల్గొన్నారు. ఇదంతా ఈక్వల్ కాంప్లికేట్ ఓకే ఎంత ఏంటో ఎందుకప్ప నా తెలుసు ఎందుకు ఫోటోలు చెప్తున్నాను సార్ అక్కడి నుంచి వేరుపేట గోడ నుంచి చేస్తున్నారు అయిపోయేంత వరకు ఓపెన్ చేయాలి సార్ క్రాస్ పెట్టు మొబైల్ క్రాస్ సీసీ కెమెరా అవునయ్యా 10 బస్తాలకి లారీ పోదు అక్కడికి అనే వర్షం వస్తుంది సార్ అఫీషియల్ నెంబరే కదా గూడూరు నియోజకవర్గం వాకాడు మండలంలోని ఎమ్మెల్యేస్ పాయింట్ విజిట్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్కి వచ్చాను సబ్ కలెక్టర్ గారితో పాటు. ఈరోజు ఇక్కడ స్టాక్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, అదేవిధంగా ఇతరత్ర కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, మిగతా అన్నీ వెరిఫై చేయడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యేస్ పాయింట్లో అన్యూజ్డ్ అంటే దాల్ ఆర్జీ దాల్ కూడా మనకి స్టాక్ ఉంది. అంటే వాళ్ళ నోటీస్లో ఉన్నప్పటికీ దాన్ని డిస్పోజ్ చేయకపోవటం వల్ల అదంతా కూడా పాడైపోయింది. సో మనం ఛార్జెస్ వాళ్ళ మీద కన్సర్న్ వాళ్ళ మీద ఫోన్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఫార్వర్డ్ చేస్తున్నాం. అదేవిధంగా చాలా కంప్లైంట్స్ కూడా మనకి వాకాడ్ నుండి వస్తున్నాయి. అంటే ప్రైవేట్ వెహికల్స్ దీంట్లోకి రావడం అనేది, దాని మీద కూడా పూర్తిగా ఒక విచారణ కమిటీని వేసి ఎంక్వైరీ కూడా చేయడం జరుగుతుంది సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఆల్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్, సివిల్ సప్లై స్టాఫ్ కూడా తరచుగా ఇన్స్పెక్షన్స్ చేస్తూ ప్రజలతో కూడా మాట్లాడి అసలు ఇచ్చే మనకి పీడిఎస్ రైస్ ఎట్లా ఉంది, క్వాలిటీ ఉంది, అసలు వాడుతున్నారా లేదా అనేది కూడా చెక్ చేయమని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనము కూడా ఎఫ్పీ షాప్, అదేవిధంగా ఎఫ్పీ కూడా గవర్నమెంట్ చాలా కష్టంగా పీడిఎస్ రైస్ 100% కుటుంబాలకు మనం అందిస్తూ ఉన్నాము. అది అందరికీ అందుతుందా లేదా, సకాలంలో అందుతుందా లేదా, అదేవిధంగా క్వాలిటీ రైస్ అందుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అండ్ కన్జంప్షన్ ఎలా ఉంది, వాళ్ళ ఇంట్లో వరకు వాడుతున్నారా లేదా, రీసైక్లింగ్ ఏమైనా జరుగుతుందా, అదేవిధంగా పిల్ఫరేజ్ ఏమైనా ఉందా కూడా ఇవన్నీ కూడా చెక్ చేయవలసినటువంటి బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి. ఆల్రెడీ చెక్ పోస్ట్ మనము చాలా ఇంటిగ్రేట్ చెక్ చేసి పెట్టేసి ఉన్నాము, బయటికి వెళ్లకుండా పక్క రాష్ట్రాలకి.
బట్ మనం రైస్ మిల్స్ దగ్గర కూడా చెక్ చేస్తాము. ఎక్కడన్నా రీసైక్లింగ్ చేస్తున్నా అన్నట్టు విషయం తెలిసినా కూడా వాళ్ళ మీద కూడా చాలా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. సార్ గూడూరు కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగసాగుతుంది. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అది ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఫామ్ అయిన ఎంక్వైరీ కమిటీ మొత్తం అన్ని ఎంఎల్ఎస్ పాయింట్స్, అదేవిధంగా మిల్లర్స్ దగ్గర కూడా స్టాక్ చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 2-3 వీక్స్లో మొత్తం ఎక్కడైనా ఏదన్నా రికార్డ్స్ తేడా ఉన్నా ఆర్ఎల్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా పబ్లిక్ నుంచి వచ్చినా విల్ డెఫినెట్లీ టేక్ వెరీ సివియర్ యాక్షన్. థ్యాంక్ యూ. థ్యాంక్